మైనార్టీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక విధాలుగా కృషి చేస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. జయశంకర్ జిల్లా కేంద్రంలోని మైనార్టీ సంక్షేమ పాఠశాలలో ఇందిరమ్మ మైనార్టీ మహిళా శక్తి పథకం రేవంత్ అన్న భరోసాలో భాగంగా మైనార్టీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ముఖ్య అతిథులుగా హాజరై మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. వారితో పాటు చైర్మన్ బుర్ర కుమరయ్య గౌడ్, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనార్టీ సోదరిమణులు ఏదైతే కుట్టు మిషన్ల కొరకు దరఖాస్తు ఎవరైతే చేశారో మన దగ్గర నియోజకవర్గం నుంచి 275 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ 275 మందికి కూడా ఎలాంటి పారదర్శకంగా లేకుండా అందరికి కూడా కుట్టు మిషన్లు మంజూరీ చేయడం జరిగింది. ఆ 75 కూడా తెప్పించేసి మిగతా దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి ఒక్క సోదరి మనకి మహిళా సోదరి మనకి కుట్టు మిషన్లు అందచేయడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల పెద్దపీట వేస్తూ రంజాన్ పండుగ సందర్భంగా మీకు దుస్తులు ఇవ్వడం గాని, మజీదులు షాదీఖాన్ కబ్రస్థాన్లకు నిధులు ఇవ్వడం గాని, అదే విధంగా 50 మజీదులకు కూడా ఒక్కొక్క మజీదుకు 30,000 రూపాయల చొప్పున మీకు వైట్ వాష్ కొరకు రంజాన్ పండుగ సందర్భంగా అందించాం. ఇక్కడ మైనారిటీ గురుకులం కూడా ఈ జిల్లాలో మరి అద్దె భవనాల్లో ఉంటే పాత జిల్లా కలెక్టర్ కార్యాలయం తీసుకొచ్చాం. ఇక్కడ స్ట్రెంత్ కూడా 402 మంది మైనారిటీలు ఉన్నారు. ఇంకా 90 మంది మైనారిటీ పిల్లలు కనుక మన నియోజకవర్గం కాకుండా జిల్లా గాని ఇంకా పక్క జిల్లా నుంచి వచ్చిన 90 మంది మైనారిటీ పిల్లలను ఈ పాఠశాలలో చేర్పించే విధంగా మైనారిటీ నాయకులు మీరందరూ కూడా బాధ్యత వహించాలి. మున్సిపల్ కౌన్సిలర్లు గాని, చైర్మన్, వైస్ చైర్మన్ గాని, ఇక్కడికి వచ్చినటువంటి మహిళా సోదరిమణులు గాని 90 మంది పిల్లలను మైనారిటీ పేద పిల్లలందరినీ కూడా ఈ స్కూల్లో మీరు జాయిన్ చేయించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. నీతులు వలికేటువంటి గత పాలకులు గాంధీనగర్ గుట్ట 187 ఎకరాలు లీజు తీసుకుంటే వాళ్ళ సొంత వ్యాపారాల కొరకు అది క్యాన్సిల్ చేసి ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ 200 కోట్ల రూపాయలతో మైనారిటీ గురుకులాలని కూడా దానికి 30 కోట్ల రూపాయలు ఇచ్చి గాంధీనగర్ గుట్ట మీద కట్టియబోతున్నాం. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క ఆడబిడ్డ ఈ ప్రభుత్వం స్వింగ్ మిషన్స్ ఇవ్వడమే కాకుండా నిరుద్యోగ యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ మీకు అవసరం ఉన్నటువంటి కొత్త రేషన్ కార్డులను కూడా ఇచ్చాం. పాత రేషన్ కార్డులో మీ కుటుంబ సభ్యుల పేరు లేకపోతే చేర్చాం. ఈ రోజు ఎమ్మెల్యే తినే బువ్వ, కలెక్టర్ తినే బువ్వ, ముఖ్యమంత్రి మంత్రులు తినే బువ్వను కూడా పేదవారి ఇంట్లో బువ్వ తినాలని సన్న బియ్యాన్ని కూడా మీకు అందిస్తున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ క్రిస్టియన్ మైనార్టీ హిందువులకు చాలా చక్కగా వ్యక్తిగత కమ్యూనిటీస్ కుల మత ఆచారాలకు సంబంధించే వ్యవస్థలో పెట్టింది పేరుగా మన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ గారు పీరీలకు కమ్యూనిటీస్, ముస్లిం మైనార్టీ కమ్యూనిటీస్, క్రిస్టియన్ మైనార్టీ కమ్యూనిటీస్, హిందూ దేవాలయాలకు మన కాన్స్టిట్యూన్స్ లో ఇప్పటి వరకు 150-200 కోట్ల నిధులతో క్రిస్టియన్ మైనార్టీ హిందూ దేవాలయాలకు గ్రాంట్ పెట్టిన మొట్టమొదటి ఎమ్మెల్యే భూపాలపల్లి కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే పేరు చెప్పక తప్పదు గండ్ర సత్యనారాయణ గారు. మీరు ఎక్కడ చూసినా ఏడ చూసినా ఇంతకు ముందు ఉన్నటువంటి వ్యవస్థ భూపాలపల్లిలో కబ్జాలు ఉండేది, భూములు ఆక్రమించుకునే విధానం ఉండేది. ఇప్పుడు ఎక్కడ చూసినా క్రిస్టియన్ మైనార్టీ హిందూ దేవాలయాలు, పోషమ్మలు, హనుమాన్ గుడులు దర్శనమిస్తున్నాయి. తెలంగాణ మైనారిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మనం ఈ కుట్టు మెషిన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. ఇది 100% గవర్నమెంట్ ద్వారా సబ్సిడీ చేసిన తర్వాత మనం ఇప్పుడే మన భూపాలపల్లి కాన్స్టిట్యుయెన్సీకి మనది 200 ఈరోజు ఇస్తున్నాం. ఇంకా 74 కూడా శాంక్షన్ అయింది. ఇది కూడా 1 వీక్లో వస్తుంది. అది కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. నేను మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఎవరికి మనం సెలెక్ట్ చేసాం, ఇది మనం పారదర్శిగా సెలెక్ట్ చేసాం. సో మీరు ఇది మీ స్కిల్లో మీకు ఇన్కమ్ జనరేషన్ ఉండాలి అండ్ మీరు అది యూజ్లో పెట్టాలి. అండ్ మీరు కూడా అన్ని స్కిల్ డెవలప్మెంట్లో మీరు ఫోకస్ పెట్టి మీరు ఒకవేళ మీరు ఇప్పుడే మీకు ఇన్కమ్ వస్తే తర్వాత నెక్స్ట్ టైం మీరు మిగతా పర్సన్స్కి ఎంప్లాయ్మెంట్ చేసి ఇంకా పెద్దది ఇది క్లోత్ స్టిచ్చింగ్ అన్ని మీరు చేపించాలి. అదేవిధంగా మైనార్టీ పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న డైట్ ను స్వయంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు.